ఇటీవల పాకిస్తాన్తో జరిగిన యుద్ధం తర్వాత ఇండియా సైనిక పరంగా మరింత బలోపేతం కావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చేసింది. రాబోయే రోజుల్లో ఇటు చైనా లేదా పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ఇండియన్ ఆర్మీని బలోపేతం చేయాలని నిర్ణయించింది. దీంతో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది. తాజాగా ఫ్రాన్స్కు చెందిన రఫేల్తో ఒప్పందం కుదుర్చుకొని ఇండియాలోని రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేయాలని నిర్ణయించింది. దీంతో మేడ్ ఇన్ ఇండియా రఫేల్ యుద్ధ విమానాలు అందుబాటులోకి రానున్నాయి. రఫేల్ యుద్ధ విమానాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. తాజాగా పాకిస్తాన్తో జరిగిన యుద్ధం తర్వాత ఇండియా రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. పొరుగున ఉన్న శత్రు దేశాల నుంచి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉన్నందున రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలనేది కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ఉద్దేశం. దీంతో ఇండియాలోని రాఫెల్ ఫైటర్ జెట్లను తయారు చేయాలని నిర్ణయించింది. ఇండో ఎయిర్ స్పేస్ రంగంలో ఇది కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ ఫైటర్ జెట్స్ను మన హైదరాబాద్లో తయారు చేయడం కూడా విశేషం. ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ మొట్టమొదటిసారి ఫ్రాన్స్ వెలుపల ఫైటర్ జెట్స్ తయారు చేయడం కూడా ఇదే మొదటిసారి. ఇండియాకు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, డసాల్ట్ ఏవియేషన్కు మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం రాఫెల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూజ్లేజ్ అంటే విమానం మెయిన్ బాడీని ఇండియాలో తయారు చేస్తారు. దీంతో ఎయిర్ స్పేస్ తయారీ రంగంలో ఇండియా మరింత బలపడుతున్నట్టు లెక్క. ఇండియా నుంచే గ్లోబల్ మార్కెట్లకు కూడా రాఫెల్ విమానాలను విక్రయించుకోవచ్చు కూడా. డసాల్ట్ ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ భాగస్వామ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో రఫేల్కు సంబంధించిన కీలకమైన విడిభాగాలు ఇండియాలో తయారు చేస్తారు. విమానం వెనుక భాగం, మధ్య భాగం, ముందు భాగం వరకు ఇండియాలోనే తయారు చేస్తారని ఇరు కంపెనీలకు చెందిన ప్రతినిధులు తెలిపారు. అయితే విమానం మెయిన్ బాడీ అసెంబ్లింగ్ 2028 ఆర్థిక సంవత్సరానికి పూర్తవుతుంది. అటు తర్వాత నుంచి నెలకు 2 మెయిన్ బాడీలను డెలివరీ చేస్తుంది. ఇక విమానానికి సంబంధించిన మెయిన్ బాడీని మొట్టమొదటిసారి ఫ్రాన్స్ వెలుపల తయారు చేస్తోంది. దీంతో ఇండియా ఏవియేషన్ రంగంలో మరింత బలపడుతుంది. ఇండియాలో ప్రైవేట్ రంగానికి చెందిన కంపెనీలు కూడా ఏరోస్పేస్ రంగంలోకి కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీనికి టాటా ఏరోస్పేస్ లిమిటెడ్ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రఫేల్ టాటా ఏరోస్పేస్ భాగస్వామ్యంలో రఫేల్ యుద్ధ విమానాలకు కావలసిన విడిభాగాలను తయారు చేయబోతోంది. టాటాలతో కలిసి ఇండియాలో అత్యుత్తమమైన, నాణ్యమైన ప్రాడక్టును తయారు చేయబోతున్నామని డసాల్ట్ ఏవియేషన్ సీఎండీ ఎరిక్ ట్రాస్పియర్ చెప్పారు. ఇండియన్ ఏరోస్పేస్ రంగంలో ఇదో కీలకమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇక రఫేల్ విషయానికి వస్తే ఇండియాకు చెందిన టాటా గ్రూపుపై నమ్మకంతో తమ ప్రాడక్ట్ను తయారు చేయించడానికి అంగీకరించింది. దీంతో ఇక్కడి నుంచి ఏవియేషన్ రంగంలో సమూలమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటి వరకు ఒక ఎత్తైతే సమీప భవిష్యత్తులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏరోస్పేస్ ప్రాడక్టులను ఇండియాలో తయారు చేయడమే కాకుండా గ్లోబల్ ప్లాట్ఫామ్కు ఇక్కడి నుంచే సరఫరా చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా గ్లోబల్ ఏరోస్పేస్ రంగంలో భారత్ తన సత్తా చాటే అవకాశం కూడా దక్కింది. గతంలో ఇండియా ఫ్రాన్స్కు చెందిన 26 రాఫెల్ ఫైటర్ జెట్స్ను కొనుగోలు చేస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. $multi-billion డీల్కు సంబంధించి సింగిల్, ట్విన్ సీట్ల విమానాలకు ఆర్డర్ కూడా ఇచ్చింది. అయితే ఇప్పటికే ఇండియా వద్ద 36 ఫ్రెంచి మేడ్ రాఫెల్ జెట్ యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటి సరసన మరో 26 ఫైటర్ జెట్స్ వచ్చి చేరుతాయి. ఇక ఇండియా విషయానికి వస్తే మిలిటరీని శరవేగంగా అత్యాధునికీకరించాలనుకుంటోంది. అలాగే మిలిటరీ హార్డ్వేర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలనే ఆలోచనలో ఉంది. భారత ప్రభుత్వం ఫ్రాన్స్ ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ కింద 26 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తామన్న ఒప్పందంపై సంతకాలు కూడా చేశాయని భారత రక్షణ మంత్రిత్వ శాఖ కూడా వెల్లడించింది. ఇక ఫ్రెంచ్కి చెందిన రఫేల్ యుద్ధ విమానాలొస్తే ఇప్పటి వరకు వాడుతున్న రష్యన్ మేడ్ MiG-29K జెట్స్ స్థానంలో రఫేల్ యుద్ధ విమానాలు వినియోగిస్తారు. మొత్తం 26 ఫైటర్ జెట్స్కు గాను 22 సింగిల్ సీటర్, 4 ట్విన్ సీటర్ జెట్స్ను ఇండియా కొనుగోలు చేయబోతోంది. ఈ యుద్ధ విమానాలకు శిక్షణ, ఆయుధాలను ఎలా ప్రయోగించాలి, అలాగే ఆయుధాలను, మందుగుండు సామాగ్రి ఎలా రవాణా చేయాలి తదితర అంశాలకు సంబంధించి డసాల్ట్ శిక్షణ కూడా ఇస్తుంది. అది కాకుండా ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద ఉన్న రఫేల్ యుద్ధ విమానాలకు అదనంగా ఏమైనా విడిభాగాలు కావాలన్నా వాటిని డసాల్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
కాగా ప్రధాని మోదీ 2023లో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినప్పుడు 26 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తామని ఫ్రాన్స్ ప్రభుత్వానికి చెప్పారు. ఇక రష్యాతో ఇండియాకు సన్నిహిత సంబంధాలున్నా ఇండియా మాత్రం మిలిటరీని అత్యాధునికీకరించి తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దీంతో ఇటీవల కాలంలో ఫ్రాన్స్తో పాటు అమెరికా, ఇజ్రాయెల్ నుంచి కూడా మిలిటరీకి సంబంధించిన పరికరాలను కొనుగోలు చేస్తోంది. ఫ్రాన్స్ వెలుపల రఫేల్ మెరైన్ జెట్ను వినియోగించేది కేవలం ఇండియన్ నేవీనే అని డసాల్ట్ వెల్లడించింది. ఇదిలా ఉండగా 2016లో ఇండియా 36 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ను $9.4 బిలియన్ చెల్లించడానికి అంగీకరించింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 80,000 కోట్లుగా చెప్పుకోవచ్చు. ఇక గ్లోబల్ ఆయుధాల మార్కెట్లో ఇండియా కూడా కీలకం కానుందని భావిస్తున్నాయి. ఇక ఇండియా విషయానికొస్తే విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడంలో అగ్రస్థానంలో ఉంది. 2019 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది 10% చొప్పున బడ్జెట్ పెంచి ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. 2020లో లడాఖ్ సరిహద్దులో చైనా సైనికులతో భారత సైనికుల బాహాబాహీ తర్వాత ఇండియా అప్రమత్తమైంది. ఇండియన్ ఆర్మీని బలోపేతం చేయాలని నిర్ణయించింది. అప్పటి నుంచి రక్షణ రంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకువచ్చింది. విదేశీ సప్లయర్స్తో కాంట్రాక్టులు కుదుర్చుకోవడం మొదలు పెట్టింది. అలాగే దేశీయంగా మిలిటరీ హార్డ్వేర్ను తయారు చేయడానికి పెద్ద ఎత్తున ప్రమోట్ చేసింది. ఇండియా కొత్తగా హెలికాప్టర్ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించింది. దేశీయంగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను తయారు చేసి లాంగ్ రేంజీ హైపర్సోనిక్ మిసైల్స్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించింది. అలాగే ఇండియా విదేశాలకు ఆయుధాలను విక్రయించడం మొదలుపెట్టింది. దశాబ్ద క్రితం మొదలుపెట్టిన అమ్మకాలు గత ఏడాది $2.63 బిలియన్ అమ్మకాలు చేపట్టింది. ఇటీవల కాలంలో ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడా రక్షణ రంగంలో సంబంధాలు మెరుగుపరుచుకుంది. ఇక ఫ్రాన్స్కు ఆదాయం సమకూర్చి పెట్టేది కూడా రఫేల్ యుద్ధ విమానాలు కావడం విశేషం. 2015 నుంచి రఫేల్ 285 యుద్ధ విమానాలను విక్రయించింది. వాటిలో ఖతర్, ఈజిప్ట్, గ్రీస్, యుఏఈ, ఇండోనేషియా, క్రొయేషియాకు విక్రయించింది. ప్రస్తుతం ఇండియా భాగస్వామ్యంతో ఫైటర్ జెట్స్ను తయారు చేయాలని నిర్ణయించింది. దీంతో ఇటు ఇండియాకు అటు ఫ్రాన్స్కు రెండు దేశాలకు లాభమే. తాజాగా పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఇండియాకు చెందిన రఫేల్ యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ చెబుతున్నా దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం చూపలేకపోయింది. ఇక ఇండియన్ ఆర్మీ చెంత మరిన్ని యుద్ధ విమానాలు వచ్చి చేరడంతో ఇటు పాకిస్తాన్ అటు చైనాలు ఇండియాపై దాడి చేయాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలేమో.